అందరికీ నమస్కారం అండి. నేను మీ మిరియాల శిరీషాదేవి, రంపచోడవరం నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థిని. ఈ రోజు నుంచి రాక్షస పాలన నుంచి ప్రజలకు విముక్తి లభించింది. మరికొద్ది రోజుల్లోనే సంపూర్ణ విముక్తి కలుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ ఐదేళ్ల పాలనలో అరాచక అక్రమ విధ్వంస పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఎస్టీ ఎస్సీలకు చెందినటువంటి 28 పథకాలను రద్దు చేశాడు. బీసీలకు చెందిన 30 పథకాలను రద్దు చేశాడు. మైనారిటీలకు చెందిన 11 పథకాలను రద్దు చేశాడు. వందలాది మంది మారణ హోమానికి పాల్పడినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డిని అంతమొందించడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు, వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో కనీసం 30% నెరవేర్చినటువంటి పరిస్థితులు కల్పించాడు జగన్మోహన్ రెడ్డి. ఇంత దారుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలని వంచి మోసం చేసే జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ ఈ రోజుతో రాజకీయంగా రాష్ట్రంలో ఎటువంటి అధికారం లేకుండా గద్దె దించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు, తన సొంత రక్తం పంచుకొని పుట్టినటువంటి సొంత చెల్లెళ్లే మా అన్నయ్యకు ఓటు వేద్దనేటువంటి చెప్పిన పరిస్థితులు ఈ రోజు మనం స్వయంగా చూస్తూనే ఉన్నాం. ఈ జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లి ప్యాలెస్ నుంచే కాదు, రాష్ట్రం నుంచి కూడా తరిమి కొట్టడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ ఎలక్షన్ కోడ్ వచ్చిన సందర్భంగా ప్రజలకు సంపూర్ణ స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు కలుగుతున్నాయి ఈ రోజు నుంచి అని మేమందరం కూడా సంబరాలు చేసుకుంటా ఉన్నాం. బాయ్ బాయ్ జగన్మోహన్ రెడ్డి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందరికీ ధన్యవాదాలు. నా భర్తపై వచ్చిన ఆరోపణలు కూడా ఏవి నిజం కాదండి. వాటిపై కూడా నేను ఫుల్ క్లారిటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. 11 మండలాల్లో ఉన్నటువంటి ఏ స్టేషన్ లో కూడా నా భర్త పైన ఎటువంటి కంప్లైంట్ లేదు. కావాలంటే మీరు ప్రతి స్టేషన్ కి వెళ్ళి కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు. అంటే వాళ్ళు కష్టపడ్డారు, సీనియర్లు, టికెట్ రాలేదని కొంచెం బాధగా ఉంటుంది. అది కరెక్టే, మాకి తెలుసు. దాని విషయంలో మేము కూడా బాధపడుతున్నాం. కానీ అధిష్టానం ఎవరికి ఇచ్చిందో వాళ్ళకి చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి కట్టుబడి ప్రతి ఒక్కరు కూడా పని చేయాలి. నాకు కూడా అందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళాలి. 3 పార్టీలను కలుపుకొని మీరు ముందుకు వెళ్తేనే విజయం సాధించగలం. ప్రస్తుతం రంపచోడవరం నియోజకవర్గంలో అరాచకత్వం ఎక్కువైంది. ఎమ్మెల్సీ అనంతబాబు చాలా దారుణంగా ఏజెన్సీ ప్రాంతం దోచుకుంటున్నాడు. అందుకని 3 పార్టీల కార్యకర్తలు, సీనియర్లు అందరూ కూడా కలుపుకొని ముందుకు వెళ్తేనే మనం విజయం సాధించగలం, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోగలం అనేది మా యొక్క ముఖ్య లక్ష్యం. కాబట్టి వాళ్ళపై కూడా మాకు ఎటువంటి కోపం లేదు. మేమందరం ఒకటే, ఒక కుటుంబం వాళ్ళమే, ఒక గూటి వాళ్ళమే కనుక మేమందరం కలిసి పనిచేసుకుంటాం. మీకు నెంబర్ కూడా నేను ఇస్తాను సార్. ఎవరు ఎటువంటి ఆరోపణలు చేసినా మేమంతా ఒకటే, మేమందరం ఒక గూటి పక్షులమే. బీజేపీ, జనసేన, తెలుగుదేశం కార్యకర్తలు, ఇన్ఛార్జీలు, పార్టీ ప్రెసిడెంట్లు అందరూ కూడా మేమంతా ఒకటే. నేనైనా ఎమ్మెల్యే, నేనైనా వాళ్ళైనా నేనైనట్టే. ప్రజలందరినీ కూడా కలుపుకొని నేను ముందుకు వెళ్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నాకున్నటువంటి సభ్యత్వం అండి ఇది, తెలుగుదేశం సభ్యత్వం. ఉంటామండి. ఒకవేళ మరలా వాళ్ళకి ఇచ్చినా సరే మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తాం సార్.